అఖిల కోసం పెళ్లి కొడుకుని వెతికిన శైలజ ఆఫీస్కి వెళ్ళి అఖిలను కలవమని అతనితో చెప్పింది. దాంతో అరగంట ముందే అఖిల ఆఫీస్ ముందు వాలిపోయాడు భువన్. ఖరీదైన సూట్లో కారు దిగిన అతను అఖిల సొల్యూషన్స్ అని రాసి ఉన్న ఆ బిల్డింగ్ను ఎగాదిగా చూసి నాట్ బ్యాడ్ అని అనుకున్నాడు. తన చేతికున్న రోలెక్స్ వాచ్ను ఒకసారి సర్దుకొని స్టైలిష్గా నడుస్తూ కంపెనీ లోపలికి వెళ్ళాడు. రిసెప్షన్లో ఉన్న అమ్మాయి డైరెక్ట్గా లోపలికి వెళుతున్న అతన్ని ఆపి, సార్ మీరెవరు, ఎవరిని కలవటానికి వచ్చారో తెలుసుకోవచ్చా అని అడిగింది. పేరు భువన్, ఊరు హైదరాబాద్, ద గ్రేట్ త్రిలోక్ విల్లాస్కి మేనేజర్ను. ఇంకొన్ని రోజుల్లో మీ అఖిల సొల్యూషన్స్ ఎండి అఖిలకి కాబోయే భర్తను. ఈ డీటెయిల్స్ చాలా, ఇంకేమైనా కావాలా? రజనీకాంత్ స్టైల్లో డైలాగ్ చెప్పి వెన్నెల కిషోర్ స్టైల్లో ఆమె వైపు ఒక లుక్ ఇచ్చాడు. అఖిలకు కాబోయే భర్తని అని అతను చెప్పిన మాట వినగానే రిసెప్షన్లో ఉన్న అమ్మాయి షాక్ అవుతూ నోరు తెరిచింది. అఖిల మేడంకి ఆల్రెడీ పెళ్ళయింది కదా, మరి ఇతనేంటి కాబోయే భర్త అంటాడు అని తనలో తానే అనుకున్న ఆ అమ్మాయి, అసలు ఇతను చెప్పేది నిజమో కాదో తెలియదు, ముందు ఈ సంగతి మేడంకి ఇన్ఫామ్ చేయాలి అనుకుని, మేడం కొంచెం బిజీగా ఉన్నారు సార్, మీరు వచ్చిన విషయం నేను ఇన్ఫామ్ చేస్తాను, 2 minutes వెయిట్ చేయండి ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడిగింది. ఓహ్ అఖిల బేబీ, అంత బిజీనా? ఓకే ఓకే, నా బేబీ కోసం 2 నిమిషాలేంటి, 2 గంటలైనా వెయిట్ చేస్తాను అని వెళ్ళి వెయిటింగ్ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అతని మాటలు విన్న రిసెప్షనిస్ట్ ఇతనేదో కొంచెం వింత క్యారెక్టర్లా ఉన్నాడనుకుని వెంటనే అఖిల క్యాబిన్కి వెళ్ళి డోర్పై చిన్నగా తట్టింది. కమిన్ అని లోపల నుండి అఖిల గొంతు వినబడగానే లోపలికి వెళ్ళిన రిసెప్షనిస్ట్, మేడం మీకోసం మీ కాబోయే భర్త వచ్చారు, వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు, లోపలికి పంపించమంటారా అని అడిగింది. అది విన్న అఖిల నుదురు ఆశ్చర్యంగా ముడుచుకుంది. వెంటనే తలెత్తి రిసెప్షనిస్ట్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ, నీ బ్రెయిన్ సరిగానే పనిచేస్తుంది కదా అని అడిగింది. ఆమె చూపుకి కొంచెం భయపడిన రిసెప్షనిస్ట్, మేడం అని నసుకుతూ ఆగిపోయింది. మరి లేకపోతే ఏంటి, నాకు పెళ్ళైన విషయం నీకు తెలుసు కదా, అలాంటప్పుడు మళ్ళీ కాబోయే భర్త ఎవరు అని అడిగింది. తెలీదు మేడం, వచ్చిన వ్యక్తి అలానే చెప్పాడు అని అంది రిసెప్షనిస్ట్. ఆ మాట విన్న అఖిల కొంచెం ఆశ్చర్యపోతూ, అవునా, అతని పేరేమైనా చెప్పాడా అని అడిగింది. చెప్పాడు మేడం, పేరు భువన్, ఊరు హైదరాబాద్ అని చాలా పెద్ద డైలాగ్ ఏదో చెప్పాడు అని చెప్పిందామె. భువనా, ఆ పేరు ఎక్కడో విన్నానే అని అనుకుంటూ ఒక్క క్షణం ఆలోచించిన అఖిలకు ఉదయం శైలజ చెప్పిన పెళ్ళికొడుకు విషయం గుర్తొచ్చింది. వెంటనే తన వాట్సాప్ ఓపెన్ చేసి శైలజ పంపిన పిక్ చూసి దాన్ని రిసెప్షనిస్ట్కి చూపించి, వచ్చింది ఇతనేనా అని అడిగింది. అవును మేడం, ఇతనే, ఆ పిక్ చూడగానే చెప్పింది రిసెప్షనిస్ట్. దాంతో అదంతా తన తల్లి శైలజ నిర్వాకమని అర్థం చేసుకుని కోపంగా పళ్ళు కొరుకుతూ, మమ్మీ నేను వద్దన్న అతన్ని పంపించావా అని తనలో తానే గొణుక్కుంది. వెంటనే కోపంగా, అతన్ని కలవడం కుదరదని చెప్పి పంపించేయి అని చెప్పింది అఖిల. ఆమె ముఖంలో చిరాకును చూసి అతన్ని కలవడం అఖిలకు ఇష్టం లేదని అర్థం చేసుకున్న రిసెప్షనిస్ట్, మేడం అతను 2 గంటలైనా వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాడు, అంత తేలిగ్గా వెళ్ళడు, కాబట్టి మీరు వెంటనే అతన్ని కలిసి ఇక్కడ నుండి పంపించేయడం మంచిది, లేదంటే రోజంతా ఇక్కడే కూర్చుంటాడు మేడం అని చెప్పింది. అప్పుడు అఖిల ఒక క్షణం ఆలోచించి ఆమె చెప్పిన దాంట్లో కూడా నిజముందని అర్థం చేసుకొని, సరే నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను అని చెప్పింది. రిసెప్షనిస్ట్ వెళ్ళిపోగానే అఖిల ఒక్క క్షణం తల పట్టుకొని, ఇప్పుడు అతన్ని ఆఫీస్లో ఎవరైనా చూస్తే ఈ రిసెప్షనిస్ట్ అనుకున్నట్లే అందరూ తప్పుగా అనుకుంటారు, ముందు అతన్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లాలని అనుకుని హడావిడిగా బయటికి వచ్చి వెయిటింగ్ రూమ్లో ఉన్న భువన్ దగ్గరకు వెళ్ళింది. అఖిలను చూడగానే భువన్ నవ్వుతూ పైకి లేచి స్టైల్గా ఊగుతూ తన చేతిని ముందుకు చాచి హాయ్ అఖిల అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. అఖిల అతనికి విష్ కూడా చేయకుండా, మిస్టర్ భువన్ మీకు అభ్యంతరం లేకపోతే మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా అని డైరెక్ట్గా అడిగింది. ఓహ్ ష్యూర్ బేబీ, నేను కూడా బయట ప్లాన్ చేద్దాం అనుకున్నాను, కానీ శైలజ ఆంటీ ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు, అందుకే వచ్చాను, అయినా ఏం పర్లేదు, మీ ఆఫీస్లో కాకపోతే ఏమైంది, మా ఆఫీస్కు వెళ్ళి మాట్లాడుకుందాం, ఒకేసారి నువ్వు మా త్రిలోక్ విల్లాస్ చూసినట్లు కూడా ఉంటుంది అని క్షణంలో ఏకపక్ష నిర్ణయం తీసుకొని
ఎక్కడికి వెళ్ళాలో కూడా అతనే ప్లాన్ చేసి అక్కడి నుండి బయటకు నడిచాడు. ముందు తన ఆఫీస్ నుంచి బయటపడితే చాలని అనుకున్న అఖిల ఏం మాట్లాడకుండా అతని వెనుకే వెళ్ళి కారెక్కింది. వారం రోజుల పాటు హోటల్లో ఉండి విసిగిపోయిన సాగర్ ఆ రోజు తన కోసం ఒక విల్లాను కొనుక్కోవాలని అనుకున్నాడు. అందుకోసం త్రిలోక్ విల్లాస్ కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యి మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్లోకి వెళ్ళాడు. అతన్ని చూడగానే అక్కడ లేడీ స్టాఫ్ గుడ్ మార్నింగ్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడిగింది. నేను విల్లా కొనాలని అనుకుంటున్నాను, నాకు చూపించగలరా అని అడిగాడు సాగర్. ఆ మాట విని రిసెప్షనిస్ట్ అతన్ని పైనుండి కింద వరకు చూసింది. సాగర్ వేసుకొని ఉన్న ఆ డ్రెస్ అతి సామాన్యంగా ఉండటంతో అతను ఒక విల్లా కొంటాడని ఆమె నమ్మలేకపోయింది. అక్కడ ఉండే విల్లాల్లో లోయెస్ట్ ప్రైస్ విల్లా కూడా ₹1,00,00,000 ఉంటుంది. అలాంటిది ఎంత నార్మల్గా ఉన్న వ్యక్తికి విల్లాలు కొనేంత సీన్ లేదని అనుకుని, సార్ మీరు జోక్స్ ఫ్రాంక్స్ లాంటివి చేయాలనుకుంటే వేరే ఎక్కడికైనా వెళ్ళి ట్రై చేయండి, మేము కొంచెం బిజీగా ఉన్నాం, మీరు ఎక్కడి నుండి వెళ్ళండి అని చెప్పింది. నేను మీతో ఎందుకు జోక్ చేస్తాను అని అతను మాట్లాడుతూ ఉండగానే హఠాత్తుగా ఎలివేటర్ నుండి బయటకు వచ్చారు అఖిల భువన్లు. ఆ శబ్దానికి తల తిప్పి చూశాడు సాగర్. అప్పుడే అఖిల కూడా అతని వైపు చూసింది. అనుకోకుండా సాగర్ను చూడటంతో ఆమె ముఖంలో వెంటనే ఆశ్చర్యంతో కూడిన సంతోషం కనిపించింది. కానీ అంతలోనే తన పక్కనే భువన్ కూడా ఉండటంతో ఆమెకు ఆ పరిస్థితి ఇబ్బందికరంగా అనిపించింది. అయినా సాగర్తో మాట్లాడకుండా ఉండలేకపోతూ, సాగర్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది అఖిల. సాగర్ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పక్కనే నుంచున్న భువన్ వైపు అనుమానంగా చూశాడు. అప్పుడు భువన్ కూడా అతన్ని చూసి, అఖిల బేబీ, ఇతను సాగరా? అంటే నీ యూజ్లెస్ హస్బెండ్ సాగర్ ఇతనేనా అని వెటకారంగా నవ్వాడు. ఇంతలో రిసెప్షన్లో ఉన్న లేడీ స్టాఫ్ హడావిడిగా ముందుకొచ్చి భువన్ను విష్ చేసి, సార్ మీరా, మీరు ఇంత సడన్గా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే ఇన్వైట్ చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, సారీ సార్ అని సంజాయిషి ఇస్తున్నట్లుగా అంది. నేను అఖిల బేబీకి మన విల్లాస్ కాంపౌండ్ చూపించడానికి తీసుకొచ్చాను, మీరు మీ వర్క్ చూసుకోండి, మిగతాది నేను చూసుకుంటానని నవ్వుతూ చెప్పాడు భువన్. ఓకే సార్ అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. అఖిల చూపంతా సాగర్ పైనే ఉందని గమనించిన భువన్ వెంటనే తలెత్తి సాగర్తో, నువ్వింకా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావు, అసలు నిన్నెవరు లోపలికి రానిచ్చారు, ఈ సెక్యూరిటీ అంతా ఎక్కడ చచ్చారు అని విసుక్కున్నట్లుగా అంటూ వెనక్కి తిరిగి సెక్యూరిటీ అని పిలిచాడు. కానీ సాగర్ అతని మాటలు కొంచెం కూడా పట్టించుకోకుండా అఖిల ముఖంలోకే చూస్తున్నాడు. అప్పుడు అఖిల నెమ్మదిగా, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, ఇదంతా అమ్మ చేసిన పని అని చిన్నగా చెప్పింది. ఆ మాట విని సాగర్ హృదయం కొంచెం తేలికపడినట్లు అనిపించింది. భువన్ కేకలు విని అక్కడ ఉన్న స్టాఫ్ పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళని చూడగానే భువన్ కోప్పడుతూ, అసలు ఇలాంటి వాళ్ళని లోపలికి ఎలా రానిచ్చారు, ఇలా ఎవరు పడితే వాళ్ళు వస్తే మనం బిజినెస్ ఎలా చేస్తామని అరిచాడు. సారీ సార్, నేను అతనితో వెళ్ళిపోమ్మని చెప్పాను, కానీ అతను ఇంకా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే సెక్యూరిటీని పిలిచి అతన్ని పంపిస్తాను అని చెప్పి సెక్యూరిటీని పిలవబోయింది స్టాఫ్లో అమ్మాయి. కానీ ఇంతలో భువన్కి మనసులో ఏదో స్ట్రైక్ అయింది. ఇప్పుడు అఖిల ముందు సాగర్ కన్నా తాను గొప్పవాడినని చూపించగలిగితే ఆమె మనసులో తన పట్ల ఇంప్రెషన్ పెంచుకోవచ్చని ఆలోచించాడు. వెంటనే అతను సెక్యూరిటీని పిలవకుండా ఆపి ఎదురుగా ఉన్న సాగర్ వైపు చూసి, చూడండి మిస్టర్ సాగర్, మీ పరిస్థితి గురించి శైలజ ఆంటీ నాకు అన్ని విషయాలు చెప్పింది. మీకు అఖిలకు పెళ్ళయ్యి 2 ఏళ్ళు అయ్యింది. అంటే నా ఉద్దేశం 2 ఏళ్ల క్రితం పెళ్ళి మాత్రమే అయ్యింది అంటూ నొక్కి చెప్పాడు. అతనేం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకున్న సాగర్కి సర్రున కోపం వచ్చింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ, అయితే నీకేంటి ప్రాబ్లం, నా భార్యని 2 ఏళ్ల క్రితం నేను పెళ్లి చేసుకున్నానని నువ్వు ఇప్పుడు జెర్సీ ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. భువన్ నవ్వి, లేదు మిస్టర్ సాగర్, మీరు త్వరలో అఖిలకు డివోర్స్ ఇవ్వబోతున్నారని శైలజ ఆంటీ నాతో చెప్పింది. ఆ తర్వాత మరికొన్ని రోజుల్లో అఖిలను నేను పెళ్లి చేసుకుంటాను, కాబట్టి మీరు ఫ్యూచర్లో మా కంటపడి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మాకు చాలా మంచిది అని అన్నాడు. ఈసారి అతని మాటలకు సాగర్తో పాటు అఖిల కూడా ఆశ్చర్యపోయింది. ఆమె భువన్తో కనీసం అరగంట సేపు కూడా మాట్లాడలేదు. అయినా
భువన్ అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయాడు. దాంతో ఆమె వెంటనే ఇతన్ని అక్కడే అడ్డుకోవాలని అనుకుంది. కానీ అక్కడ గొడవ చేయటం ఇష్టం లేక ఏం మాట్లాడకుండా సాగర్ వైపు చూసింది. భువన్ మాటలకు సాగర్ ఏం సమాధానం చెప్పకుండా హూ అంటూ ఎగతాళిగా నవ్వాడు. అతని నవ్వులో వెటకారాన్ని అర్థం చేసుకున్న భువన్ వెంటనే అతన్ని ఇక్కడి నుండి బయటకు పంపించాలని అనుకుని పక్కనే ఉన్న స్టాఫ్తో, ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో మీతో ఏమైనా చెప్పాడా అని అడిగాడు. విల్లా కొనటానికి వచ్చాడని చెప్పాడు సార్, ఒక ముక్కలో సమాధానం చెప్పింది ఆ అమ్మాయి. విల్లా కొనటానికా అని అంటూనే పెద్దగా నవ్వేశాడు భువన్. అతనికి తెలిసినంతవరకు సాగర్ చిన్న జాబ్ కూడా చేయకుండా 2 సంవత్సరాల నుంచి ఇల్లరికపు అల్లుడిగానే ఉంటూ అఖిల ఇంట్లో ఇంటి పని వంట పని చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి సడన్గా విల్లా కొనటానికి వచ్చాడని తెలిసి అతను నవ్వు ఆపుకోలేకపోయాడు. చాలాసేపటి వరకు పెద్దగా నవ్విన భువన్, చూడు మిస్టర్ సాగర్, ఇక్కడ మేము విల్లాలు అమ్ముతామనే మాట నిజమే, కానీ మీ రేంజ్కి మా దగ్గర అతి తక్కువ రేటు ఉన్న విల్లాను కూడా మీరు కొనలేరు అని అన్నాడు. అతని మాటకు సాగర్ సైలెంట్గా చూసి, ఇక్కడ మేనేజర్ మీరేనా అని అడిగాడు. భువన్ వెంటనే తన కోట్ సర్దుకుంటూ, అవును నేనే ఇక్కడ మేనేజర్ని అని గర్వంగా చెప్పాడు. గ్రేట్ అని అంటూ వెంటనే తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశాడు సాగర్. అప్పుడే హఠాత్తుగా, అఖిల, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నాతో చెప్పకుండా ఎలా అని మాట్లాడుతూనే అఖిల దగ్గరికి వచ్చిన ఆమె ఫ్రెండ్ రజిత అక్కడే ఉన్న సాగర్ని చూసి మధ్యలోనే ఆగిపోయి సాగర్ అని ఆశ్చర్యంగా అంది. నిజానికి భువన్తో కారులో వస్తున్నప్పుడు అఖిలకు అతన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక వెంటనే రజితకు మెసేజ్ చేసింది. అందులో పూర్తి విషయం చెప్పకుండా ఆమెను వెంటనే త్రిలోక్ విల్లాస్కి రమ్మని, కానీ తాను రమ్మని చెప్పినట్లు కాకుండా అనుకోకుండా వచ్చినట్లు తనను కలవమని చెప్పింది. అందుకే హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమైంది రజిత. కానీ సాగర్ కూడా అక్కడే ఉంటాడని ఆమె ఊహించలేదు. అఖిల బేబీ, ఈమె ఎవరు? రజిత వైపు చూసి ఇంట్రెస్ట్గా అడిగాడు భువన్. నా బెస్ట్ ఫ్రెండ్ రజిత అని చెప్పింది అఖిల. ఓహ్, నీకు బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండే అని నవ్వుతూ రజిత వైపు చూసి, మీరు ఇక్కడ విల్లాస్ చూడటానికి వచ్చారా? ఈ విల్లాస్కి మేనేజర్ని నేనే. త్వరలో నేను అఖిల పెళ్లి చేసుకోబోతున్నాం, కాబట్టి ఇక నుండి మనమంతా ఒక ఫ్యామిలీ. మీకు ఏ విల్లా కావాలో సెలెక్ట్ చేసుకోండి, మీకోసం డిస్కౌంట్ కూడా ఇస్తాను అని అన్నాడు. రజిత అతన్ని ఎగాదిగా చూసి ముఖం చిరాగ్గా పెడుతూ అఖిల వైపు చూసి, ఎవడే ఈ బఫూన్, ఎక్కడ దొరికాడు అని అంది. ఆ మాట వినగానే భువన్ షాక్ అయ్యి వెంటనే కోపంగా, ఏయ్ నన్ను బఫూన్ అంటావా అని అన్నాడు. ఏయ్ నోర్మి, ఎందుకలా అరుస్తున్నావు? ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఎగబడుతూ వచ్చావు. నువ్వు బఫూన్కి కాకపోతే ఇంకేంటి? అయినా ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? మా అఖిల అందానికి నువ్వు కొంచెమైనా మ్యాచ్ అవుతావా? పెళ్లి చేసుకుంటాడట పెళ్ళి అని తన మాటలతోనే అతని పరువు తీసింది రజిత. ఆమె ఆపకుండా తిడుతూ ఉంటే భువన్ ఏం చెప్పాలో తెలియక ఎవరైనా చూస్తున్నారేమో అని కంగారుగా అటు ఇటు చూస్తున్నాడు. అప్పుడు రజిత మళ్ళీ మాట్లాడుతూ, చూడు, మా అఖిల భర్త సాగర్ మాత్రమే. మళ్ళీ అఖిలతో పెళ్ళి గిళ్ళి అని మాట్లాడావో చావగొట్టి చెవులు మూసి ఇదే కంపౌండ్లో పాతి పెట్టేస్తా అంటూ మాస్ రేంజ్లో వార్నింగ్ ఇచ్చింది. ఆమె మాటలకు భువన్ వికారంగా ముఖం పెట్టి నెక్ దగ్గర టై చిన్నగా లాక్కుని, ఏ అమ్మాయి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నన్ను అఖిల భర్తగా శైలజ ఆంటీ సెలెక్ట్ చేసింది తెలుసా అని చెబుతూ తన గొప్పతనాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేశాడు. బూడిద గుమ్మడికాయకి ప్యాంట్ షర్ట్ వేసినట్లున్నావు. అసలు ఆంటీ నిన్ను ఎలా సెలెక్ట్ చేసింది? అయినా ఆంటీ సెలెక్షన్ ఇంత బ్యాడ్గా ఉంటుందని ఇప్పుడే తెలిసింది అని భువన్ ముఖం మీదే చెప్పి అఖిల చెయ్యి పట్టుకొని, ఏ అఖిల, ఈ బఫూన్తో పెళ్ళింటే అని అడిగింది. ఏం చెప్పమంటావు, ఇదంతా అమ్మ చేసిన పని అని చిరాగ్గా చెప్పింది అఖిల. అసలు ఆంటీకి ఏమైంది, ఇలా ఎందుకు చేస్తుంది? సర్కస్లో ఉండాల్సిన వాళ్ళని తీసుకొచ్చి అల్లుని చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది అని అంది రచిత. అది విని భువన్కి ఆగలేనట్లుగా, అఖిల, నీ ఫ్రెండ్ నా గురించి ఇలా ఎందుకు మాట్లాడుతుంది? ఐ కాంట్ టాలరేట్ ఆల్ దిస్ అని కోపంగా అన్నాడు. నువ్వేంట్రా టాలరేట్ చేసేది, మాడిపోయిన పెసరటి ముఖము నువ్వును అంటూ భువన్పై గొడవకు దిగబోయింది రజిత. అఖిల వెంటనే ఆమెను చెయ్యి పట్టుకుని,
వెనక్కి లాగి, రజిత ఊరుకోవే అని అంది. రజిత బిహేవియర్ చూసి భయపడిన భువన్ నీళ్లు నములుతూ ఇంకొంచెం ఉంటే కొట్టేలా ఉంది అని అనుకుని వెంటనే తల తిప్పి సాగర్ వైపు చూసి, నువ్వింకా వెళ్ళలేదా? ఏం చేస్తున్నావు అన్నాడు. త్రిలోక్ విల్లాస్లో భువన్ను ఆపకుండా తిడుతూనే ఉంది రజిత. ఆమె నుండి ఎలా బయటపడాలో అర్థం కాక టాపిక్ డైవర్ట్ చేస్తూ పక్కనే ఉన్న సాగర్ వైపు చూసి, నువ్వింకా బయటకు వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇదేమీ కూరగాయల మార్కెట్ కాదు, ఎవరు కావాలనుకుంటే వాళ్ళు లోపలికి రావటానికి అని అన్నాడు. నేను ఇక్కడ విల్లా కొనాలనుకున్నా కూడా లోపలికి రావటం కుదరదా? భువన్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు సాగర్. అతని కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూసిన భువన్కి కొంచెం అనుమానం కలిగింది. దాంతో అతను ఆశ్చర్యంగా, నీ దగ్గర విల్లా కొనటానికి డబ్బుందా అని అడిగి పక్కనే ఉన్న అఖిల వైపు చూసి, అఖిల, నువ్వు ఈ సాగర్కి మనీ ఇచ్చి హెల్ప్ చేసావా అని అడిగాడు. మిస్టర్ భువన్, డోంట్ టాక్ నాన్సెన్స్, ముఖం చిరాగ్గా పెట్టి చెప్పింది అఖిల. అతని మాటలకు సాగర్ నవ్వి, టు బీ ఫ్రాంక్, నీ ఫేస్, నీ స్టైల్ నాకు అస్సలు నచ్చలేదు, కానీ ఈ విల్లాలు మాత్రం బాగా నచ్చాయి. అందుకే నిన్ను ఈ కాసేపు భరించి ఒక విల్లా కొనాలని డిసైడ్ అయ్యాను. నువ్వు ఇక్కడ మేనేజర్వి కాబట్టి నీ చెత్త ఇన్వెస్టిగేషన్ ఆపి నీ దగ్గరున్న వాటిలో బెస్ట్ విల్లా ఏదో చూపించు అని అడిగాడు. ఆ మాటలు విని అఖిల, రజిత ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏంటి, ఈ సాగరికి లాటరీ ఏమైనా తగిలిందా ఏంటి? ఈ మధ్య డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టేసి పాంప్లెట్స్లా పంచిపెడుతున్నాడు. అఖిల చెవి దగ్గరకు వంగి గుసగుసగా అడిగింది రజిత. అదే నాకు కూడా అర్థం కావటం లేదు అన్న అఖిల వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు, గుర్తొచ్చింది, ఈ మధ్య ఆ ఇండస్ట్రియలిస్ట్ కేదార్ కలిశాడు కదా, సాగర్ అతని ఫ్రెండ్ కాబట్టి ఏదైనా హెల్ప్ చేస్తున్నాడేమో అని అంది. ఎంత ఫ్రెండ్ అయినా కోట్లు డబ్బు ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు అని అడిగింది. నిజమే, ఒకవేళ అప్పుగా ఇచ్చాడేమో తన అనుమానాన్ని చెప్పింది అఖిల. సాగర్కి జాబ్ కానీ ఆస్తిపాస్తులు కానీ లేవు, ఇంకా ఏం చూసి అప్పుగా ఇస్తారు? లాజిక్ మాట్లాడింది రజిత. సరే, కొంచెం సేపు వెయిట్ చేసి చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో, ఆ తర్వాత డైరెక్ట్గా అతన్నే అడుగుదాం అంది అఖిల. సరే అని రజిత అనడంతో ఇద్దరూ సైలెంట్గా చూడటం మొదలెట్టారు. సాగర్ తనను బెస్ట్ విల్లా చూపించమని అడగటంతో భువన్ పెద్దగా నవ్వి, నీ గురించి శైలజ ఆంటీ చెప్పింది నిజమే, నీకు గొప్పలు చెప్పుకోవడం చాలా బాగా వచ్చు అని అంటూనే, సరేరా, నా దగ్గరున్న బెస్ట్ విల్లా చూద్దువు కానీ, దాన్ని చూసాకైనా నీ స్థాయి ఏంటో నీకు అర్థమవుతుంది అంటూ హాల్ మధ్యలో నిలబెట్టి బిల్డింగ్ మోడల్ దగ్గరకు నడిచాడు. సాగర్ కూడా అతని వెనుకే వెళ్ళటంతో భువన్ ఆ మోడల్లో ఉన్న ఒక విల్లా మోడల్ వైపు చూపిస్తూ, ఈ విల్లాను మా దగ్గర స్టార్ ఆఫ్ ద స్కై అని పిలుస్తారు, ఇక్కడున్న విల్లాలన్నిటిలో ఇదే అతిపెద్ద విల్లా, దీని రేట్ 25 కోట్లు అని చెప్పి సాగర్ వైపు తిరిగి, ఇప్పుడు చెప్పు, ఎంత డబ్బు పెట్టి నువ్వు విల్లా కొనగలవా అని అడిగాడు. సాగర్ ఏం మాట్లాడకుండా ఆ విల్లా మోడల్ వైపు పరీక్షగా చూశాడు. అతను సైలెంట్గా ఉండటంతో భువన్ నవ్వి, నీ వల్ల కాదని చెప్పాను కదా, ఇక ఎప్పటికైనా బయలుదేరు అని అన్నాడు. నేను కొనలేనని ఎవరు చెప్పారు వెంటనే అన్నాడు సాగర్. అది విన్న భువన్ వెంటనే ఆగి అతని వైపు చూసి, నీకు నేను చెప్పింది వినిపించలేదా? దాని వాల్యూ 25 కోట్లు, అయినా నువ్వు ఇంకా దాన్ని కొనగలనని అనుకుంటున్నావా అని అన్నాడు. సాగర్ అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తన వాలెట్లో ఉన్న బ్లాక్ కార్డు తీసి పక్కనే ఉన్న లేడీ స్టాఫ్కి ఇచ్చి, టోటల్ అమౌంట్ స్వైప్ చేయండి అని అన్నాడు. ఆమె వెంటనే కార్డును స్వైప్ చేయడానికి వెళ్ళబోతుండగా, ఆగు అన్నాడు భువన్. వెంటనే ఆమె అక్కడే ఆగిపోయింది. భువన్ ఆమె చేతిలో ఉన్న కార్డు వైపు చూసి, మీరు ఈవేళే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారా? కంపెనీ ఎలా పనిచేస్తుందో మీకు తెలియదా? బ్లాక్ కార్డ్ మీద నేమ్ ఉందో లేదో చూసుకోకుండా ఎలా స్వైప్ చేస్తావని అడిగాడు. ఆ మాట విని తన చేతిలో ఉన్న కార్డును చెక్ చేసింది ఆమె. నిజంగానే ఆ కార్డుపై పేరు లేదని అప్పుడే ఆమెకు కూడా అర్థమైంది. అప్పుడు సాగర్ నవ్వుతూ, నువ్వు నిజంగా ఇంత తెలివి తక్కువ వాడివని అనుకోలేదు మిస్టర్ భువన్. కార్డు స్వైప్ చేస్తే అది వర్క్ అవుతుందో లేదో తెలియదా అని అన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా భువన్ ఏదో చెప్పబోతుండగా ఇంతలో అతని మొబైల్ రింగ్ అయ్యింది. వెంటనే చేతిలోని ఫోన్ వైపు చూసుకున్న అతను పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు సాగర్ ఆ అమ్మాయితో, మీ మేనేజర్ ఫోన్లో బిజీగా ఉన్నారు కాబట్టి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు,
నా కార్డు స్వైప్ చేసి చూడండి, అది నిజమైందే అయితే మీరు ఫుల్ అమౌంట్ను అందులోనే స్వైప్ చేయొచ్చు అని చెప్పాడు. 25 కోట్ల విల్లాను పూర్తి డబ్బు చెల్లించి కొంటానని సాగర్ చెప్పటంతో అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. నిజంగా అదే జరిగితే మేనేజర్ కూడా తమను మెచ్చుకుంటాడని అనుకున్న అమ్మాయి, సరే ఒక్క నిమిషం సార్, నేను చేసి చూస్తాను అంటూ ఆమె స్వైప్ చేయడానికి వెళ్ళింది. అది చూసిన అఖిల ఇక ఆగలేనట్లుగా వెళ్ళి, నీకు బ్లాక్ కార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది. బ్లాక్ కార్డ్ అందరి దగ్గర ఉండదని, అది రావాలంటే కొన్ని కోట్ల అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో ఉండాలని, కొంతమంది స్పెషల్ కస్టమర్స్కి మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంటుందని ఆమె ఎప్పుడో విన్నట్లు గుర్తు. అందుకే ఆ కార్డు సాగర్ దగ్గర చూడగానే ఆమెకు షాకింగ్గా అనిపించింది. అఖిల ప్రశ్నకు సాగర్ ఏదో చెప్పబోతుండగా ఎంతలో అక్కడికి వచ్చిన స్టాఫ్లోని అమ్మాయి ఉత్సాహంగా తన చేతిలో ఉన్న కార్డును తిరిగి సాగర్ చేతికి అందిస్తూ, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ సార్ అని అంది. ఇట్స్ ఓకే, ఇంతకీ మీ పేమెంట్ పూర్తయిందా లేదా అని అడిగాడు సాగర్. ఎస్ సార్, పేమెంట్ మొత్తం సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఇక నుండి స్టార్ ఆఫ్ ద స్కై మీ సొంతమైనట్లే అని నవ్వుతూ చెప్పింది ఆ అమ్మాయి. ఆ బిల్లు ఆమె చేతుల మీదుగా పేమెంట్ పూర్తవటంతో ఆ రోజు 25 కోట్ల రూపాయల విల్లాను అమ్మిన ఘనత ఆమెకే దక్కింది. అందుకే ఆమె పట్టరాని సంతోషంతో సాగర్ వైపు కృతజ్ఞతగా చూసింది. వెంటనే పక్కనే ఉన్న స్టాఫ్ అంతా ఒక్కసారిగా అమ్మాయి చుట్టూ చేరి, నువ్వు చెప్తున్నది నిజమేనా? అతను 25 కోట్ల విల్లా ఒక్క క్షణంలో కొనేశాడా? నిజంగానే ఆ కార్డులో అంత డబ్బుందా అంటూ ఆ అమ్మాయిని ప్రశ్నలతో ముంచెత్తారు. అవును, ఈరోజు నా జాబ్ హిస్టరీలోనే బెస్ట్ డే ఆమె సంతోషంగా చెప్పింది. ఇంతలో ఫోన్ మాట్లాడటం పూర్తి చేసిన భువన్ అక్కడికి వచ్చి సాగర్ వైపు చూసి, నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు అని అడిగాడు. నేను విల్లాను కొన్నాను అని సాగర్ చెప్పబోతూ ఉండగానే భువన్ చెయ్యెత్తి అతన్ని ఆపుతూ, నీలాంటి వాడు కూడా మా విల్లాను కొనేస్తే ఇక మేం విల్లాలు అమ్ముకోవడం ఎందుకు? ఒకవేళ ఆ రోజే వస్తే నేను గుండు కొట్టించుకుంటాను అని ఆవేశంగా అన్నాడు. ఈ శపథం విని ఒక్కసారిగా అతని స్టాఫ్ అంతా నోరు తెరుచుకొని భువన్ వైపు చూశారు. సాగర్ నవ్వుతూ, ఈ మాట గుర్తుపెట్టుకో మిస్టర్ భువన్, నువ్వేం చెప్పావో ఇక్కడున్న వాళ్ళందరూ విన్నారు అని అన్నాడు. నేనేం చెప్పానో నాకు బాగా గుర్తుంది, కావాలంటే మళ్ళీ చెబుతాను. నీలాంటి వాళ్ళు ఇక్కడ విల్లా కొంటే నేను గుండు కొట్టించుకుంటాను అని మళ్ళీ చెప్పాడు భువన్. ఈ మాట విని రజిత పెద్దగా నవ్వుతూ, ఏమే అఖిల, ఈ బప్పునుగాడిని ఇలా చూడటమే కొంచెం కష్టంగా ఉంది, ఇక గుండు కొట్టించుకుంటే చూడగలమంటావా అని అంది. ఇంతలో సాగర్ కార్డు స్వైప్ చేసిన అమ్మాయి ముందుకొచ్చి భయంగా భువన్ వైపు చూసి, సాగర్ గారు ఇప్పటికే ఆ విల్లాను కొనేశారు సార్ అని చెప్పింది. వాట్, కమ్మగైన్? అర్థం కానట్లుగా అడిగాడు భువన్. అవును సార్, మీరు ఫోన్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అతను డబ్బు మొత్తం చెల్లించి విల్లాను కొనేశాడు అని చెప్పింది ఆ అమ్మాయి. ఆ మాట వినగానే భువన్ ముఖం మాడిపోయింది. అప్పుడు సాగర్ తన చేతిలో ఉన్న బ్లాక్ కార్డును అటు ఇటు తిప్పుతూ, కాసేపటి క్రితం ఇక్కడ ఎవరో గుండు కొట్టించుకుంటానని చెప్పినట్లు గుర్తు అని అన్నాడు. ఆ మాటతో అహం దెబ్బతిన్న భువన్, ఇప్పుడు నేను గుండు కొట్టించుకోకపోతే ఏం చేస్తావు? అయినా నీలాంటి వాడి కోసం కూడా నేను గుండు కొట్టించుకుంటున్నానని ఎలా అనుకుంటున్నావు? అసలు నేను ఎవరో తెలుసా? నేను స్వప్నలోక్ గ్రూప్లో మెంబర్ని. ఈ త్రిలోక్ విల్లాస్ కూడా స్వప్నలోక్లో భాగం. అలాంటి టాప్ మోస్ట్ గ్రూప్లో ఉన్న నాతోనే నువ్వు పెట్టుకుంటున్నావు అని అన్నాడు. అవునా, నువ్వు నిజంగా అంత గొప్పవాడివా అని ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు సాగర్. అవును, నేను తలుచుకుంటే నీలాంటి వాడిని ఈ విల్లాస్ గేటు దాటి లోపలికి కూడా రానివ్వకుండా చెయ్యగలను అని గర్వంగా అన్నాడు భువన్. కానీ ఇక నీకు ఆ ఛాన్స్ లేదు మిస్టర్ భువన్, ఎందుకంటే ఇప్పటి నుండి నువ్వు స్వప్నలో గ్రూప్లో మెంబర్వి కాదు అంటూ ఒక గొంతు వెనుక నుండి వినిపించింది. దాంతో అందరూ ఒకసారిగా తల తిప్పి అటువైపు చూశారు. అప్పుడే లోపలికి వస్తూ కనిపించాడు స్వప్నలోక్ డైరెక్టర్స్లో ఒకరైన త్రివేది. అతన్ని చూడగానే భువన్ ఆశ్చర్యపోతూ, త్రివేది గారు, మీరు ఈ టైంలో ఎంత హఠాత్తుగా అంటూ మధ్యలోనే ఆగిపోయాడు. నేను రాకపోతే మీరు కస్టమర్తో ఎలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు కదా మిస్టర్ భువన్ అంటూ అతని వైపు హేళనగా చూశాడు డిప్యూటీ డైరెక్టర్ త్రివేది. ఆ తర్వాత వెంటనే అతను సాగర్ దగ్గరికి వెళ్ళాడు.
అది చూసి అతను సాగర్ని ఏమైనా అంటాడేమోనని అనుకున్న అఖిల, మీరు దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోకండి త్రివేది గారు, సాగర్ గారు ఇక్కడ ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టలేదు అని చెప్పింది. అప్పుడు డైరెక్టర్ త్రివేది చిన్నగా నవ్వి, మేడం మీరు కంగారు పడకండి, నేను అతనికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. డైరెక్టర్ త్రివేది అంటే స్వప్నలో గ్రూపులో ఉన్న హయ్యర్ అఫీషియల్స్లో ఒకరని అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి సాగర్కు క్షమాపణ చెప్తాను అనటం చూసి అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అఖిలకు కూడా అతని మాటలు కొంచెం వింతగా అనిపించాయి. త్రివేది సాగర్ దగ్గరకు వెళ్ళి, సారీ సార్, మా కంపెనీ నిర్లక్ష్యం కారణంగా మీకు చాలా అవమానం జరిగింది, దానికి మేం సిన్సియర్గా అపాలజీ చెప్పుకుంటున్నామని అన్నాడు. నిజానికి కాసేపటి క్రితం స్వప్నలోక్ సీఈఓ సెక్రటరీ నుంచి డైరెక్టర్ త్రివేదికి ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు త్రిలోక్ విల్లాస్లో జరుగుతున్న సంఘటన మొత్తం సీసీటీవీ వీడియో ద్వారా అతనికి పంపించారు. అందుకే అతను ఉన్నపళంగా బయలుదేరి అక్కడికి వచ్చాడు. డైరెక్టర్ చెప్పిన అపాలజీని సాగర్ అంగీకరిస్తూ, పర్వాలేదు, కానీ ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు ఈ గ్రూప్లో ఉంటే అంటూ భువన్ వైపు చూసి మధ్యలోనే ఆగిపోయాడు సాగర్. అర్థమైంది సార్ అని చెప్పి డైరెక్టర్ త్రివేది వెంటనే, మిస్టర్ భువన్, ఇక నువ్వు ఇక్కడి నుండి బయలుదేరొచ్చు అని చెప్పాడు. ఆ మాట విన్న భువన్ వెంటనే కోపంగా, డైరెక్టర్ త్రివేది, మీరు నన్ను ఫైర్ చేయలేరు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వీరేంద్ర మా అంకుల్, నేను ఇప్పుడే అతనికి కాల్ చేస్తాను అని అంటూనే మొబైల్ చేసి వీరేంద్రకు కాల్ చేశాడు. అటువైపు వీరేంద్ర కాల్ లిఫ్ట్ చేయగానే, అంకుల్, ఇక్కడ డైరెక్టర్ త్రివేది నన్ను ఫైర్ చేస్తున్నానని చెబుతున్నాడు, నువ్వే చూసుకోవాలి అని అన్నాడు. నువ్వేం కంగారు పడకు, ఎందుకే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అవతల వైపు నుంచి వీరేంద్ర గొంతు గంభీరంగా వినిపించింది. వెంటనే డైరెక్టర్ త్రివేది భువన్ దగ్గర నుండి మొబైల్ లాక్కుని, నేను త్రిలోక్ విల్లాస్ సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, మీరు డైరెక్ట్ మెయిన్ బ్రాంచ్ ఆఫీస్కి వచ్చేసేయండి వీరేంద్ర గారు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తరువాత అతను సాగర్తో, మీరు కూడా నాతో పాటు ఆఫీస్కి రావాల్సి ఉంటుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. డైరెక్టర్ వీరేంద్ర కూడా రీజనబుల్ పర్సన్, ఏం జరిగిందో మనం అతనికి క్లియర్గా చెప్తే అతను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పాడు డైరెక్టర్ త్రివేది. వైస్ ప్రెసిడెంట్ వీరేంద్ర ప్రశ్నార్థకంగా అడిగాడు సాగర్. అవును సార్, అతను కాసేపట్లో ఇక్కడికి వస్తాడు, మనం సేల్స్ డిపార్ట్మెంట్కి వెళ్దాం అని అనటంతో సాగర్ అతనితో కలిసి ముందుకు నడిచాడు. నువ్వు కూడా రా అని భువన్ను పిలిచాడు త్రివేది. ముగ్గురు కలిసి థర్డ్ ఫ్లోర్లో ఉన్న భువన్ ఆఫీస్కి వెళ్తున్నారు. అఖిల లోపలికి వెళ్తున్న సాగర్ వైపు కంగారుగా చూసింది. అతనికి ఏం కాదు, నువ్వు కంగారు పడుకు అని అంటూ ఆమె చేతిని పట్టుకుంది రజిత. సేల్స్ డిపార్ట్మెంట్ భువన్ ఆఫీస్లో డైరెక్టర్ త్రివేది, మా అంకుల్ రాకముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే మంచిదని నేను నీకు సలహా ఇస్తున్నాను. మీరు కేవలం రీజనల్ మేనేజర్, అనవసరంగా ఇతని కోసం మీ జాబ్ పోగొట్టుకోకండి అని చైర్లో కూర్చుని నిర్లక్ష్యంగా ఊగుతూ అన్నాడు భువన్. ఆ మాటకు డైరెక్టర్ త్రివేది చిన్నగా తల ఊపి, అంటే మీ అంకుల్ నిన్ను రక్షిస్తాడని కాన్ఫిడెంట్గా ఉన్నావా అని అన్నాడు. మా అంకుల్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్, అతను తెలుసుకుంటే మిమ్మల్ని కూడా ఈజీగా ఈ జాబ్ నుండి పీకి పారేయగలడు. కాబట్టి నువ్వు ఆ సాగర్కి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశాన్ని మానుకుంటే మంచిది. మర్యాదగా అతన్ని వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమనండి. అలా జరిగితే నేను మీ జాబ్ ఉంచడం గురించి ఆలోచిస్తాను. పైగా నీకు ప్రమోషన్ ఇమ్మని మా అంకుల్తో చెప్తాను అని అన్నాడు భువన్. అంటే స్వప్నలో గ్రూపులో ఇవన్నీ చేయడానికి వీరేంద్రకు అధికారం ఉందా? ముఖం చెట్లిస్తూ అడిగాడు సాగర్. ఈ ప్రశ్న నువ్వెందుకు అడుగుతున్నావు? అసలు నీకేంటి సంబంధం? కోపంగా అడిగాడు భువన్. కానీ సాగర్ అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, అంటే కంపెనీలో చాలా విషయాలు జరుగుతున్నాయి, చూస్తుంటే నేను అనుకున్నంత బాగా కంపెనీ నడుస్తున్నట్లు అనిపించడం లేదు, దీని గురించి ఒకసారి చెక్ చేయాలి అని తనలో తానే అనుకున్నాడు. అది చూసిన భువన్ ముఖం అసహ్యంగా పెట్టి, నీకు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు, అందుకే అఖిల బేబీ నీకు డైవర్స్ ఇస్తోంది అని అన్నాడు. నువ్వు దాని గురించి అంతలా ఆలోచించకు, ఏం చేసినా ఏం జరిగినా సరే మేమిద్దరం భార్యాభర్తలం, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఇంకో విషయం, నువ్వు అఖిలను మరోసారి బేబీ అని పిలవటం కానీ పేరు పెట్టి పిలవటానికి కానీ వీల్లేదు, అసలు ఆ అర్హత నీకు లేదు అన్నాడు సాగర్. అర్హత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వే ఒక వేస్ట్ పేపర్ అని మర్చిపోకు, కోపంగా అన్నాడు భువన్. స్టాప్ ఇట్ భువన్,
డైరెక్టర్ త్రివేది అరుస్తూ అతన్ని ఆపకుండా ఉండలేకపోయాడు. అతని గొంతు విని భువన్ వెంటనే ఆగిపోయి, ఇంకెంతసేపులే, మా అంకుల్ రాగానే నీ సంగతి తేలుస్తాను ముందు అని అనుకున్నాడు. ఇంతలో హఠాత్తుగా క్యాబిన్ డోర్పై తట్టిన శబ్దం రావడంతో పాటు నా మనుషుల్ని ఫైర్ చేసే ధైర్యం ఇక్కడ ఎవరికి ఉంది అని మాటలు కూడా వినిపించాయి. కంపెనీకి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ వీరేంద్ర ప్రవర్తన ఎలా ఉండబోతోంది? స్వప్నలోక్ సీఈఓ సాగర్ అనే విషయం అక్కడున్న వాళ్లకు తెలుస్తుందా అనే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మరి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్టోరీ ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు.